విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యవేదిక జిల్లా చైర్మన్ సదాకర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టిజన్ కార్మికులు తమ సమస్యలపై సమ్మె చేస్తుంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆ ఊసు ఎత్తడం లేదని ఆరోపించారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జూలై 9 నుంచి ప్రారంభమయ్యే సమ్మెకు సంఘీభావంగా సిద్దిపేటలో జేఏసీ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశంలో ఐక్యవేదిక నాయకులు పాల్గొని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టిజన్ కార్మికులు తమ సమస్యలపై సమ్మె చేస్తుంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆ ఊసు ఎత్తడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మధు, విష్ణు, కనకరాజు పాల్గొన్నారు. ఆర్టిజన్ ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టిజన్ ఐక్యత ఆర్టిజన్ వద్దురా కన్వర్షన్ ముద్దురా జయప్రదం చేయండి. 9వ తారీఖున జరుగుతున్నటువంటి సమ్మెను